గ్రేటర్ హైదరాబాద్ విభజన చిచ్చు రేపుతుంది. గ్రేటర్ను 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ లో శివారు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనం రచ్చరచ్చలేపుతోంది. ఇక అధికార పార్టీతో సహా విపక్ష పార్టీలన్నీ కూడా విలీనం ప్రక్రియపైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. డోంట్ కేర్ అంటూ ఇటు రేవంత్ సర్కార్ ముందుకెళ్తోంది. విలీనం తర్వాత మళ్లీ విభజనకు శ్రీకారం చుడుతుంది సర్కార్. ఇక ప్రస్తుతం 150 వార్డులను 300 వార్డులుగా విభజనకు అయితే సిద్ధమైపోయింది రేవంత్ సర్కార్. ఇక 100 వార్డులకు ఒక కార్పొరేషన్ చొప్పున గ్రేటర్ ను 3 ముక్కలు చేసేందుకు కార్యాచరణకు సిద్ధం చేస్తుంది. ఇక రేవంత్ సర్కార్ టార్గెట్ గా ఇటు బీఆర్ఎస్ విమర్శల దాడి చేస్తుంది. క్షేత్రస్థాయి ఆందోళనకు బీఆర్ఎస్ సిద్ధమంటుంది. ఇక జిల్లాల పునర్విభజన పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అధికారంలోకి వస్తే కనుక సికింద్రాబాద్ జిల్లా చేస్తాము అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ గురించి చూసుకుంటే ప్రస్తుతం ఒక చర్చనీయాంశమైన పరిస్థితి ఉందనే చెప్పాలి. ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. చెప్పండి సతీష్, ఇటు చూస్తే మరి గ్రేటర్ హైదరాబాద్ ను ఇటు 3 ముక్కలు చేస్తామంటూ అన్న చర్చ ఏదైతే ఉందో ఇప్పుడు అది ఒక అందుకు రచ్చరచ్చ లేపుతుందనే చెప్పాలి. దీనిపైన మీ దగ్గర ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ పరిధిని విస్తరించడం మరియు విభజనపై దానిపైన తెలంగాణలో రాజకీయంగా వేడి రాజేసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో దీనిపైన మండిపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. దీనికి ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ కేబినెట్ మీటింగ్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే అధికారం అలాగే అధికారానికి సౌలభ్యం కోసం ప్రజలకు అన్ని వసతులు అందుబాటులో ఉండాలి. సో ఈ పరిధిని కూడా పెంచాలంటూ కూడా ఇప్పటికే ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు 150 వార్డులో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇప్పుడు 300కు చేరుకున్నారు. దాంట్లో ఒక్కొక్క కార్పొరేషన్ కి 100 వార్డులను కేటాయించి 3 కార్పొరేషన్లుగా చేసి దానికంటే ఏదైతే అధికారం అలాగే అధికార సౌలభ్యం కోసం ఈ కార్పొరేషన్లు చేస్తాం, మా సొంత లాభాల కోసం మేము చేయట్లేమంటూ కూడా ఇప్పటికే అటు ప్రభుత్వం చెప్తా ఉంది. సో ముఖ్యంగా ఏదైతే కొన్ని ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్ తర్వాత కూడా కొన్ని విస్తరణలోకి అంటే ఇటు తీసుకొని ఏదైతే ఈ రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి అవతల ఉన్నటువంటి జిల్లా విలేజ్లు కావచ్చు, అన్ని కూడా హైదరాబాద్ లో కలుపుకొని శివారు ప్రాంతాలన్నీ కూడా హైదరాబాద్ లో కలుపుకొని వార్డులను పెంచిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఒకవైపు మండిపడతా ఉంది. దీంట్లో ముఖ్యంగా సికింద్రాబాద్ కు సంబంధించి కూడా ఇప్పటికే సికింద్రాబాద్ ను తీసుకొని సికింద్రాబాద్ ను ఎందుకు సపరేట్ చేస్తా ఉన్నారు, సికింద్రాబాద్ ను మేము ఎప్పటి నుంచో లక్కర్ పేరు అంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే అధికార పార్టీ నేతలే ఇక్కడ దీనికి వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా రేవంత్ సర్కార్ డోంట్ కేర్ అంటూ ముందుకెళ్తుందని తెలుస్తుంది. దీని గురించి ఏమంటారు? అంటే ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని ఏదైతే జిల్లాలు కొన్ని మండలాలు ఉన్నాయో ఆ మండలాలను ఇక్కడ ఇప్పుడు రంగారెడ్డి జిల్లాను రెండు ఒకటి రూరల్ ఒకరు అర్బన్ గా చేయనున్నారు. సో దీనికి సంబంధించి సో ఈ హైదరాబాద్ లోకి కొన్ని విలేజ్లు వస్తే ఆ విలేజ్లను కొన్ని మండలాలను ఇక్కడ లోపల అంటే హైదరాబాద్ లోకి తీసుకొని ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా మమ్మల్ని ఒకవేళ విభజిస్తే గనక మమ్మల్ని లేదంటే ఉమ్మడి మహబూబ్ నగర్ లోకి తీసుకోండి కానీ మాకు రంగారెడ్డిని సపరేట్ చేస్తే మాత్రం మేము ఒప్పుకోనంటూ అంటే రాజకీయంగా వాళ్ళకి అనుగుణంగా ఉండదు కాబట్టి హైదరాబాద్ లో కలిసినప్పుడు రాజకీయంగా పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఇక్కడ ఉన్నటువంటి అధికారంతో కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి సొంత నాయకులే అక్కడ వ్యతిరేకిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కానీ పాలనా సౌలభ్యం కోసం ఇది తప్పకుండా చేయాల్సిందే అంటూ ఇప్పటికే ఒక వైపు నుంచి చూస్తే ఇది ప్రజా ప్రయోజనం కోసమా లేదా రాజకీయ ప్రయోగమా అంటూ కూడా ఒక వైపు నుంచి వినిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ముఖ్యంగా ఏదైతే సికింద్రాబాద్ కు సంబంధించి కేటీఆర్ ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్యంగా పెద్ద ఎత్తున వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. సికింద్రాబాద్ ను ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్లలో 3 కార్పొరేషన్లతో పాటు సికింద్రాబాద్ ని సపరేట్ కార్పొరేషన్ గా చేయాలనేది వాళ్ళ డిమాండ్. సికింద్రాబాద్ సపరేట్ కార్పొరేషన్ చేస్తే దానికి సంబంధించి ఇప్పటికే ఈ కార్పొరేషన్లలో దాదాపు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మల్కాజ్గిరికి కూడా కొన్ని డివిజన్లు పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే సో సికింద్రాబాద్ కూడా కొంత ఏరియా విడిపోయే అవకాశం ఉంటది కాబట్టి ఏరియా విడిపోతే మళ్ళీ రాజకీయ పరంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటది కాబట్టి ముఖ్యంగా ఈ నిర్ణయాల వెనుక
రాజకీయ వ్యూహం ఉంది అంటూ కూడా ఇప్పటికే తలసాని కేటీఆర్ పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు. కేటీఆర్ ఇప్పటికే సంచలన కామెంట్స్ అయితే చేసిన పరిస్థితి ఉంది. మేము తెలంగాణలోకి నెక్స్ట్ మళ్ళీ అధికారంలోకి రాగానే సికింద్రాబాద్ ను జిల్లాగా ప్రకటిస్తామంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎవరు ఎన్ని చెప్పినా 3 కార్పొరేషన్లు చేయడం ఇప్పటికే ప్రభుత్వం అన్ని కూడా సిద్ధం చేసింది. ఇప్పటికే కేబినెట్ మీటింగ్ లో దానిపైన నిర్ణయాలు తీసుకున్నారు. 300 వార్డు నెంబర్లు, అలాగే 3 కార్పొరేషన్లు. దానికి సంబంధించి కూడా ఇటు ఎంఐఎం కు చెక్ పెట్టే ప్రయత్నంలో కూడా వీటిని తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే దాదాపు ఒక్కొక్క కార్పొరేషన్ కి 100 వార్డులను ఇస్తున్నారు. 100 వార్డుల్లో ఇటు 2 వార్డులకి ముఖ్యంగా వాళ్ళకి ప్రాధాన్యత ఉంది. అంటే 200 వార్డుల మెజారిటీ ఇటు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళే ఉంటారు. సో ఎంఐఎం కి సంబంధించి ఒక కార్పొరేషన్ ఉంటుంది. దాంట్లో దాదాపు 50 నుంచి 60 సీట్లు ఉంటాయి. సో వాళ్ళకి అంటే అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా గానీ ఎంఐఎం కి సంబంధించి ఎంఐఎం కు మనకు అవసరం లేదంటూ కూడా దీనికి సంబంధించి వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి రాజకీయంగా ఇది ఎంఐఎం ఎలా ముందుకు వెళ్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటది. ముఖ్యంగా ఈ విభజన, ఈ కార్పొరేషన్లు ఇదంతా కూడా రాజకీయంలో పెద్ద ఎత్తున హీట్ రేపుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నాయి ప్రస్తుతం తెలంగాణలో. మరి ఇప్పుడు ఈ విభజన వల్ల ఆర్థిక భారం ఏ మేరకు చేంజ్ అవుతుందంటారు? అంటే ముఖ్యంగా ఈ విభజనలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి డివిజన్లు వేరున్నాయి, దానికి మూలాలు అంటే హద్దులు ఉంటాయి, ఆ హద్దులు కూడా వేరుంటాయి. మొత్తం రెవెన్యూ సంబంధించి మొత్తం కూడా మార్పులు చేయాల్సిన అవసరం అయితే ఉంటది. ఆర్థికంగా కూడా ఎంతో కొంత ప్రభుత్వానికి ఇబ్బంది అయినప్పటికీ కూడా అంటే ప్రజలకు ఇప్పుడు జిహెచ్ఎంసీలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పరిధిలోకి కొన్ని ఇప్పుడు విలేజ్ ని జిహెచ్ఎంసీలోకి తీసుకుంటే పన్నులు పెరిగే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కానీ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా స్వాగతిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి చాలా గ్రామాలు కూడా ఇప్పుడు ఈ హైదరాబాద్ పరిధిలోకి తీసుకుంటే మాకు పన్నుల భారం ఎక్కువైతుంది, మేము పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్ లో ఎలాంటి పన్నులు ఉంటాయో అలాంటి పన్నులు కట్టాలంటే మేము చాలా ఇబ్బంది పడతామంటూ కూడా ప్రజలు కొంత తీవ్ర ఇదానికి చేస్తున్నారు. అట్లాగే రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున అంటే హైదరాబాద్ లో కలపడాన్ని ఒప్పుకునే పరిస్థితులు అయితే లేవు. మొత్తానికి భారం అయితే పడనుంది అమూల్య. ఎందుకంటే ఆర్థిక భారం ఇవన్నీ మార్పులు చేర్పులు చేయాలంటే పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి. ఎందుకంటే రంగారెడ్డి, ఇటు మల్కాజ్గిరి, ఇటు షామీర్పేట అవతల ఔటర్ రింగ్ రోడ్ ఇదంతా కూడా మొత్తం హైదరాబాద్ కు నలుమూలల ఉన్నటువంటి గ్రామాలను అన్నిటిని కూడా హైదరాబాద్ కు చేర్చాలి. కొన్ని గ్రామాలను ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తం సెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది. కాబట్టి పెద్ద ఎత్తున ఖర్చుతో కూడుకున్న పని. మరి ప్రభుత్వం దీన్ని ఎలా ముందుకు తీసుకుపోతుంది, మరి ప్రతిపక్షాలు దీన్ని ఎలా డిఫెండ్ చేస్తారో చూడాల్సిన అవసరం అయితే ఉంటది అమూల్య. రైట్, ఈ అంశం పైన మళ్ళీ మీతో కనెక్ట్ అవుతుంది సతీష్. చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ విభజన చిచ్చు రేపుతుంది. గ్రేటర్ను 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్లో శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం రచ్చరచ్చలేపుతుంది. అధికార పార్టీతో సహా విపక్ష పార్టీలన్నీ కూడా విలీనం ప్రక్రియ పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. డోంట్ కేర్ అంటూ ప్రస్తుతం రేవంత్ సర్కార్ ఈ అంశం పైన ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. విలీనం తర్వాత మళ్లీ విభజనకు శ్రీకారం చుట్టింది రేవంత్ సర్కార్. 150 వార్డులు ఉన్నదాన్ని 300 వార్డులుగా విభజించడానికి సిద్ధమైంది. 100 వార్డులకు ఒక కార్పొరేషన్ చొప్పున గ్రేటర్ను 3 ముక్కలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది. రేవంత్ సర్కార్ టార్గెట్ గా ఇటు బీఆర్ఎస్ విమర్శల దాడి చేసేందుకు సిద్ధమైపోయింది. క్షేత్రస్థాయి ఆందోళనకు బీఆర్ఎస్ సిద్ధమంటుంది. జిల్లాల పునర్విభజన పైన ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అధికారంలోకి వస్తే సికింద్రాబాద్ ను జిల్లా చేస్తాము అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చూసుకుంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విభజన జిల్లాల పునర్విభజన పొలిటికల్ ఫైట్ కు దారితీస్తుందనే చెప్పాలి. రేవంత్ సర్కార్ టార్గెట్ గా ఇటు బీఆర్ఎస్ విమర్శల దాడి చేయడమే కాకుండా ఇటు క్షేత్రస్థాయి ఆందోళనకు కూడా రెడీ అయిపోయిందని తెలుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ గ్రేటర్ హైదరాబాద్ లో శివారు మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల విలీనం పెద్ద రచ్చ అయ్యింది. అధికార పార్టీతో సహా విపక్ష పార్టీలన్నీ కూడా విలీనం ప్రక్రియ పైన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వైనం మనం చూడొచ్చు. అయినా కూడా డోంట్ కేర్ అంటూ ఇటు రేవంత్ సర్కార్ ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. విలీనం తర్వాత మళ్లీ విభజనకు శ్రీకారం అయితే చుడుతుంది. ఇటు చూసుకుంటే 150 వార్డులను 300 వార్డులుగా చేసి 100 వార్డులకు ఒక కార్పొరేషన్ చొప్పున గ్రేటర్ను 3 ముక్కలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం చూసుకుంటే దీనికి సంబంధించి ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కంప్లీట్ గా
వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. అయినా కూడా ఇటు రేవంత్ సర్కార్ డోంట్ కేర్ అంటూ ఈ అంశం పైన ముందుకెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం అయితే దీనికి ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది, దీనికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు దీన్ని ఎలా అడ్డుకుంటాయి అనేది మాత్రం చూడాల్సి ఉంది.